తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మంగళవారం శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి పట్ల నరేష్ కుమార్ అనుచితంగా వ్యవహరించారు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. నరేష్ కుమార్ ను వైఖరికి నిరసనగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నరేష్ కుమార్ ను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ గారు ఒక చిన్న ఉద్యోగి పైన దుర్భాష మాట్లాడినారు. థర్డ్ క్లాస్ నా కొడక అనడం అనేది మన టీటీడీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ గారిని విధుల నుంచి తొలగించాలి. అలాగే టీటీడీ బోర్డు మెంబర్ గారు క్షమాపణ చెప్పాలి. అంతవరకు ఈ నిరసన అనేది వదిలేది లేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ బోర్డు మెంబర్ గారిని విధుల నుంచి తొలగించాలని టీటీడీ ఉద్యోగస్తులంతా అందరూ కలిపిన కోరుకుంటున్నాము. ఇప్పుడున్న తరుణంలో కొండ మీద ఉండే వాళ్ళు ఏ టీటీడీ ఉద్యోగి అయినా కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులను పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు, భయపడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకిచ్చే జీతానికి కన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. అట్లాంటి ఉద్యోగస్తులు టీటీడీ బోర్డు మెంబర్లకు కానీ ఎవరికైనా కానీ అటెండర్కి ఇచ్చి వాళ్ళకి వెహికల్ కూడా వాళ్ళకి సమర్పించి వాళ్ళకు గెస్ట్ హౌస్లు ఇచ్చి ఇన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పించినా కూడా వాళ్ళు టీటీడీ ఉద్యోగుల మీద అజమాయిషీ చేయడానికి వస్తున్నారే కానీ ఇక్కడ ఉండే భక్తులకి వాళ్ళు సేవ చేయడానికి రావట్లేదు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వచ్చి టీటీడీలో వాడుకుంటున్నారు. టీటీడీలో కొండ మీద ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా భయపడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ టీటీడీ బోర్డు మెంబర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. బాలాజీ గారికి టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. బాధ్యత కలిగినటువంటి ఒక బోర్డు సభ్యులు భక్తులకి సేవలు అందించాల్సినటువంటి ఒక వ్యక్తి తనని మహాద్వారం ఎగ్జిట్ నుంచి బయటకు పంపలేదని చెప్పని అక్కడ పంపకూడదని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అయినా గౌరవించి ఆయన బీగాలు తీస్తే ఆయన థర్డ్ క్లాస్ నా కొడకలారా ఎవరు ఇక్కడ పెట్టిందని చెప్పేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఒక బోర్డు మెంబర్గా ఆయన ఉండడానికి అర్హుడు కాదు. కాబట్టి వెంటనే ఆయన బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. భక్తులకి టీటీడీ ఉద్యోగులకి అందరికి కూడా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో ప్రకటించారు. ఉద్యోగస్తుల పైన అక్కడక్కడ జరుగుతున్నటువంటి దాడుల్ని మేము ఖండిస్తాం. ఆ విధంగా ఉద్యోగస్తుల పైన ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఇక్కడ ఈ విధంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క నరేష్ కుమార్ పైన చర్యలు తీసుకొని వెంటనే తొలగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.